జిల్లాల పునర్విభజనలో భాగంగా కైకలూరు నియోజకవర్గాన్ని ఏలూరులో కలపడం వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులు సమీక్షించాలని అమరావతి అంబాసిడర్ వైష్ణవి కోరారు. ఈ మేరకు కృష్ణా జిల్లాలో కలపాల్సిందిగా మంత్రి నారాయణకు వినతిపత్రం సమర్పించారు. ఇక ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లా నుంచి విడగొట్టి ఏలూరు జిల్లాలో కలపారని ఆరోపించారు. దీనివల్ల కైకలూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా రెండోసారి తనను ఎంపిక చేసినందుకు గాను రాష్ట్ర మంత్రివర్గానికి వైష్ణవి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ అండి నేను. మాది మున్నేపల్లి మండలం. ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జిల్లాల మార్పిడి అప్పుడు జరిగినప్పుడు మా మున్నేపల్లి మండలాన్ని, మండవల్లి మండలం, కల్వీని మండలం, అలాగే కైకలూరు నియోజకవర్గం మొత్తాన్ని కలిపి కృష్ణా జిల్లా నుంచి విడగొట్టి ఏలూరు జిల్లాకి మార్చడం జరిగిందండి. ఇందువల్ల మాకు సరైన తాగునీరు గాని లేకపోతే సాగునీరు గాని రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పంట పొలాలన్నీ చాలా ఎండిపోతున్నాయండి. ఇది కూడా కాకుండా ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఇవన్నీ మాకు ఇదివరకు గుడివాడ ఒక 14 కిలోమీటర్లు ఉండేది. ఏది కావాలన్నా గవర్నమెంట్ ఆఫీసులు కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదన్నా కానీ మేము దగ్గరలో ఉన్న గుడివాడకే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఈ జిల్లా మార్పిడి జరగడం వల్ల 60 కిలోమీటర్లు ఉన్న ఏలూరుకి మేము ఏది కావాలన్నా ఒక రోజు పని కట్టుకుని వెళ్లాల్సి వస్తుంది. పైగా మాకు మా ఏరియాస్ నుంచి ఏలూరు వెళ్ళాలంటే సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా లేవండి. ఏదా గుడివాడ నుంచి ఏలూరు వెళ్ళాలి, లేదా కైకలూరు వెళ్ళి అక్కడ నుంచి ఏలూరు వెళ్ళాలి. బస్ ఫెసిలిటీ లేదు, ట్రైన్ ఫెసిలిటీ అసలు లేదు. సో ఇవన్నీ ఉద్దేశం పూర్వకంగా తీసుకుని మళ్ళీ మా కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో